చీట్ల పేదవాడి నీవు చల్లకుండా పోయావా నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు వీణేను చదివావా బతుకులేకపోయావా మంచిది. మరి దేవుడు చూసారా సువార్తమ్మకి ఎంత ఉసారు వచ్చిందో. సువార్తమ్మకి ఏమొచ్చింది? మా కాసులమ్మ అయితే నన్ను వెంబడుతుంది అక్కడి నుంచి కూడా. దేవుని స్తోత్రం. ఉండబుద్ధేయట్లేదు ఎవరితో పాటు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 8+ వాళ్ళకి ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. 10+ అయింది కానీ అందుకే యేసుప్రభు చెప్పాడు ఏమని ఒక మాట చెప్పాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురికి ఏం చెప్పాడు? పేతురు అత్త జ్వరం వచ్చిన ఇంటికి తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అత్త నీరసంగా ఉంది, జ్వరంతో బాధపడుతుంది. యేసుప్రభు వారు వెంటనే ఏమొచ్చింది అంటే స్వస్థత వచ్చిందండి. ఏమొచ్చిందండి? అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చాడు. ఒక 80 సంవత్సరాల పైబడి ఉంటాయి ఆవిడకి అనుకుందాం. ఏమండి? ఈ 80 సంవత్సరాలు పైబడినటువంటి ఆవిడ యేసు ప్రభుని చూడగానే స్వస్థపరచబడి ఆరోగ్యం పొందుకుని యేసు ప్రభు వారికి యేసు ప్రభు శిష్యులకు కూడా మంచి పరిచర్య చేసిందటండి. దేవునికి స్తోత్రం. మంచి పరిచర్య చేసిందండి. ఎందుకనంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం రావాలి. ఈ కడవరి దినాల్లో, ఈ అంచు దినాల్లో కావాల్సిన ఏంటో తెలుసండి? ఉద్యమం. ఏం కావాలండి? ఉద్యమం కావాలా. కనుక అలాంటి ఉద్యమం ఎవరి దగ్గర నుంచి మొదలవ్వాలంటే నీ దగ్గర నుంచి మొదలవ్వాలి. కొంత దూరం నడిస్తే అంటే ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంట? చూడండి, సువార్తను చూసి నేర్చుకోవాలి. గట్టిగా చెప్పు. హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ,
రక్షణ కావాలంటే, పరలోక రాజ్యం కావాలంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూశారా, ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారమ్మా? ఇస్తారు ఇస్తారు ఇస్తారు. అదే దేవుని స్తోత్రం. ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. అదే దేవుని స్తోత్రం. యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు, యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు. భలే 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 మంచి దేవుడు, భలే 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 మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు. తమ్ముడు, యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు. ఎన్ని చూసినా ఎంత చేసినా ఏమీ కూడా నాకు కానరాలేదు. ఒక్కదానిలోనే నేను చూసుకున్నాను, ఒక్కదానిలోనే నేను చూసుకున్నాను. ఎవరే ఎవరే అని అంటారు, ఎవరే ఎవరే అని అంటారు. ఎవరంటే యేసయ్య మంచి దేవుడే మంచి దేవుడు. ఆమేన్. యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా మంచి దేవుడు. ఆమేన్. యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా గొప్ప దేవుడు నాకు, యేసయ్యా. ఆమేన్. యేసయ్యా మంచి దేవుడు నాకు, యేసయ్యా. ఆమేన్. యేసయ్యా గొప్ప దేవుడు నాకు, యేసయ్యా. హల్లెలూయా. అలాంటి మంచి దేవుడిని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ తెలుసుకున్నాము ఒక మంచి మార్గం. ఇప్పుడు మాకు భయం లేదు. ఏం లేదట? మాకు భయం లేదు, దిగులు అసలు కన్నా భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. శాంతి దాతా నా, శాంతి దాతా, శాంతి దాతా నా. దిగులు లేదు నాకు, దిగులు లేదు, దిగులు లేదు నాకు. ప్రభు నామమే ఆశ్రయమే, ఆయనని స్తుతించెదను. ప్రభు నామమే జీవితమే, ఆయనను వెంబడించును. యెహోవా నీవే ఎల్లప్పుడూ చూచుకొనుము. శాంతి దాతా
భయము లేదు నాకు, భయము లేదు నాకు. ప్రియమైన నా సహోదరి సహోదరురా, ఈరోజు ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ ఉత్సాహము నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు. కానీ యేసుక్రీస్తు నామములోనే ఈ సంతోషం మనకు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో జయం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అద్భుతములు కలుగును గాక. యేసుక్రీస్తు నామములో జరుగును గాక. అంత మంచి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎంతో మంది వచ్చి చెప్పారు. ఎంతో మంది తృణీకరించాడు. సతీష్ పాలు మెగాపోలి తన్నాడు, పాస్టర్ గారు గసిరాడు, ఎన్నో తిట్టాడు, దూషించాడు, ఎన్నో రకాలుగా చేసినటువంటి నాలాంటి ఎన్నికలైనటువంటి ఒక పాపికి యేసయ్య కనికరించి రక్షణ రిలీజ్ చేశాడు. పరలోకంలో నుంచి రక్షణ వచ్చింది నాకు. ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకంలో నుంచి రక్షణ ఇచ్చాడు. అన్నాడు, నా కుమారుడా నువ్వు నాకు కావాలని అన్నాడు. నాకు కనిపించేవన్నాడు తెలుసా? నీలాంటి వ్యతిరేకుల కోసమే నేను చూస్తున్నాను నాయన. బైబిల్లో ఒకడున్నాడు నీలాంటాడు, పౌలు సౌలును పౌలుగా మార్చాను కనుక సతీష్ని పాలుగా మారుతాను, నువ్వు కావాలన్నాడు. అప్పుడు అన్నాను, ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోయాను. ప్రభువా ఇలాంటి ఓదార్పు నాకు ఎక్కడ దొరకలేదయ్యా. అయ్యా నేను సమస్యలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నాన్నవారు నన్ను విడిచిపెట్టేశారు, ఏ ఆధారం లేకుండా ఉన్నానంటే యేసుప్రభు అన్నాడు, ఇదిగో నువ్వు నేటి నుంచి నా కుమారుడివి, నేను నీకు తండ్రిగా ఉంటాను, నేను చెప్పినట్టు వినమని చెప్పాడు. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2002 సంవత్సరము ప్రియులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, యేసయ్యని నేను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, యేసయ్యని నేను కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే హింసకుడును దోషకుడునైన నన్ను యేసు ప్రభు పిలిచి రక్షణిచ్చి నా పాపములన్నీ కూడా క్షమించి ఆయన రక్తంలో కడిగి వేసి ఆయన సేవించి నా కుమారుడు నాకు నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటిల మీద నియమిస్తానని చెప్పిన నా గొప్ప దేవుడు ఈరోజు ఇంత చక్కనైనటువంటి నా ఆత్మీయ బిడ్డలు ఇచ్చి ఈ సువార్త సేవల ముందుకు సాగడానికి కలిగిన కారణము ఎవరంటే నా గొప్పతనము కాదు, నేను అల్పుడును, కానీ నా యేసయ్య గొప్పతనము. నాలో శక్తి లేదు కానీ నా యేసయ్యలో శక్తి ఉంది. నాలో బలము లేదు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నేను చెప్పినప్పుడు ఆయన బలము దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా ఆయన కార్యములు, ఇవన్నీ కూడా ఆయన మహిమలు, ఇవన్నీ కూడా ఆయన అద్భుతములు, ఇవన్నీ కూడా ఆయన ఆశ్చర్య కార్యములు. అలాంటి గొప్ప దేవుడు నమ్మి ఈ సువార్తను చాటి చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కనుక నా సహోదరి సహోదరురా, ప్రియులరా గమనించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకవేళ ఈరోజు కూడా నిజముగా ఇక్కడ ఉన్నటువంటి వారు యేసుని విశ్వసించి నెమ్మది రక్షణ అనేక మందికి దేవుడు కలుగు చేయబోతున్నాడు. దానికి కలిగిన కారణం ఏంటంటే యేసు నిజ రక్షకుడు. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది కనుక మేము కూడా వచ్చి ఈ సువార్తను ప్రకటించడానికి మా సామర్థ్యము కాదు, కానీ దేవుడి దూర ప్రాంతం నుంచి మమ్మల్ని నడిపించడానికి కేవలము ఆయన కృప మాత్రమే. ఈరోజు ఆయన కృప దొరక మాత్రమే మేమందరం కూడా వచ్చినాం. గట్టిగా చప్పట్లు కొడదాం సారీ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అల్లల నేరడల నేరడి అల్లో నేరడల్లో అల్లల నేరడల నేరడి అల్లో నేరడల్లో గుడ్డోళ్ళు కళ్ళు నిచ్చి గుడ్డోళ్ళు కాళ్ళు నిచ్చి గుడ్డోళ్ళు కళ్ళు నిచ్చి చచనోళ్ళు నేర్పినావా శ్రీయేసు దేవదేవ, చచనోళ్ళు నేర్పినావా శ్రీయేసు దేవదేవా. అల్లా నేరడల్లో అల్లా నేరడల్లో అల్లల నేరడల నేరడి అల్లో నేరడల్లో అల్లల నేరడల నేరడి అల్లో నేరడల్లో. ఓకే, అందరూ డ్రింకులు తాగండి, తర్వాత కొంచెం రెస్ట్.